ఇడియోపతిక్ ఇంట్రాక్రానికల్ హైపర్ టెన్షన్ దీని వలన ప్రభావిత సమస్యలను ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రముఖ కంటి వైద్యులు వీరేంద్ర సత్యదేవ్ తెలియజేశారు. ముఖ్యంగా గర్భధారణ వయసు 20-50 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలలో ఊబకాయం, కంటి నరం సమస్యలు ఉన్న వ్యక్తుల్లో ఎక్కువ ఉంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. స్టెరాయిడ్, విటమిన్ ఏ సప్లిమెంట్లు, నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్రలు, దీర్ఘకాలం పనిచేసే టైట్రాసైక్లిన్స్ అధిక ఉపయోగం వలన ఐఐహెచ్ కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు. మెదడులో కణితి, ఇన్ఫెక్షన్ లేదా దృష్టి మార్గాల్లో అవరోధం లేకుండా మెదడులో పెరిగిన ఒత్తిడిగా ప్రస్ఫుటమై ఇది కళ్లను, మెదడును ప్రభావితం చేస్తుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐఐహెచ్ సాధారణంగా ద్రవం మెదడు చుట్టూ నెమ్మదిగా ప్రవహించడం మరియు మెదడు చుట్టూ ద్రవ ప్రసరణ పెరగడం వల్ల వస్తుంది. మన కళ్ళు, మెదడుకు విస్తరణ, మెదడు చుట్టూ పెరిగిన ద్రవం కంటి నరాన్ని ప్రభావితం చేసి దాని వాపుకు కారణమై తలనొప్పులు, ద్వంద్వ దృష్టికి దారితీస్తాయన్నారు. క్రీనల్ హైపర్ టెన్షన్ అనేది ఇప్పుడు కామన్గా ముందు డాక్టర్స్ చెప్పినట్టు కొంత ఫీమేల్స్లో కామన్గా ఉంటుందండి. సో గైనికాలజిస్ట్ ఆర్ ఓబీజీ దగ్గరకు వచ్చేటప్పటికి యాసిడ్స్ డయాగ్నోజ్ అయ్యి రావడం తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కామన్గా మేము ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి. చాలామంది మహిళల్లో ఈ పీసీఓడి సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యంగ్ గర్ల్స్ అండ్ ఎవరైతే కొంచెం బొద్దుగా ఉండి రెగ్యులర్ పీరియడ్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారో వాళ్ళకి రక్తహీనత అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈ పీసీఓడి, రక్తహీనత, దాని తోడు ఈ ఓసిపిల్స్ మెడిసిన్స్ వాడుతున్నట్టయితే కొంత రిస్క్ ఉంటుంది ఈ ఇంట్రాక్రీనల్ హైపర్ టెన్షన్ అనేది. సో వీళ్ళల్లో కనుక సివియర్ హెడేక్ అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే న్యూరో ఫిజిషియన్తో ఒక ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చాలా అవసరం. తొందరగా ఎవాల్యుయేట్ చేస్తే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి జరిగే నష్టాన్ని మనం నివారించవచ్చు. అంటే ఈ కంప్లీట్ విజన్ లాస్ అనేది కంప్లీట్గా నివారించవచ్చు. సో ఈ పీసీఓడి మహిళల్లో తర్వాత మనకి డయాగ్నోస్ అయ్యి వచ్చిన తర్వాత మెయిన్ వెయిట్ లాస్ కోసం ఎంకరేజ్ చేయటం, తర్వాత ఈ ఓసిపిల్స్ బదులు వేరే మెడికేషన్స్ పెట్టడం, తర్వాత కూడా వీళ్ళని ఇదే జీవనశైలిని కంటిన్యూ చేయడానికి ఎక్సర్సైజు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడానికి మామూలుగా ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఒకవేళ వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే కొంత ఈ ఇంట్రాక్రీనల్ హైపర్ టెన్షన్ అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు గైనకాలజిస్ట్ ప్లస్ న్యూరో ఫిజిషియన్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు. తర్వాత వీళ్ళు నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు, లైఫ్ అంతా నార్మల్గా లీడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ రెగ్యులర్ అంటే చెకప్స్ లేదా డాక్టర్ సలహా మీదకి మెడిసిన్స్ తీసుకోవటం అట్లాంటివి చేయాలి. సో ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఇడియోపతిక్ ఇంట్రాక్రీనల్ హైపర్ టెన్షన్ అనేటటువంటి కండిషన్ మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఒక సదస్సు ఏర్పాటు చేయబడింది. ఈ కండిషను ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా కామను, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువ కామను. వీళ్ళు ముఖ్యంగా డాక్టర్ గారి దగ్గరికి తలకాయ నొప్పి అనే కంప్లైంట్తో వస్తారు. ఈ తలకాయ నొప్పికి అందరి తలకాయ నొప్పిలే కాకుండా వీళ్ళ తలకాయ నొప్పికి ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. రోజు రోజుకి తలకాయ నొప్పి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. వాంతి కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తున్నప్పుడు హఠాత్తుగా కళ్ళు మసక వేయడం, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ పర్టికులర్గా పొజిషన్ మారినప్పుడు. 2 డబుల్ విజన్ అంటాం, చూస్తుంటే ఒక మనిషి 2 మనుషుల్లా కనపడడం. 3 కళ్ళు మసకబారడం, పూర్తిగా మసకబారడం, చెవుల్లో హోరుమని శబ్దం రావడం, మెడ నొప్పి, ఆలోచన శక్తి మందగించడం, ఇలాంటివి రకరకాల కంప్లైంట్స్ మమ్మల్ని ఇది మామూలు తలకాయ నొప్పి కాదు, దీనికి ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ కావాలి అనేటువంటి మాకు దృష్టి వస్తుంది. వీళ్ళకి వెంటనే మేము బీపీ రికార్డ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి బీపీ చాలా హైగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి లక్షణాలు రావచ్చు. వెంటనే అప్పుడు మేము ఈ కంటి డాక్టర్ గారు పరీక్షకి ఆఫ్థల్మాలజీ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళ ఆఫ్థల్మోస్కోప్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్తో కంటి నరాన్ని, ఆప్టిక్ నర్వ్ అనే దాన్ని పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ కంటి నరం వాపు ప్యాపిలిడిమా అంటాం, అది చూసిన వెంటనే డాక్టర్కి ఇవి ఐఏహెచ్ అయి ఉండవచ్చు అనేటువంటి వాళ్ళకి ఆలోచన తడుతుంది. అప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి నెంబర్ 1 వీళ్ళు ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఐ బ్రెయిన్లో ట్యూమరు, నీరు ఇవేమీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎంఆర్ వీనోగ్రామ్ అని ఇంకొక టెస్ట్ చేస్తారు. అది ఎంఆర్ఐ లాంటిదే, ఇంకొక సీక్వెన్సు. అందులో వెయిన్స్లో రక్తం గడ్డకట్టినప్పుడు కూడా ఇట్లాగా అయి ఉండొచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది.
ఇది కూడా చేసిన తర్వాత లంబార్ పంక్చర్ అంటే వెన్నులో నీరు తీసి పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ వెన్నులో నీరు తీసినప్పుడు ఈ ప్రెషర్ అనేది మెజర్ చేస్తాం. ఈ ఐఏహెచ్ పేషెంట్స్ అంతా కూడా బ్రెయిన్లో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 25 సెంటీమీటర్స్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఇది ఐఏహెచ్ అనే కన్ఫర్మ్ అవుతుంది. అండ్ దాన్ని అనలైజ్ చేసినప్పుడు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేదనే విషయం కూడా నిర్ధారణకు వస్తుంది. సో ఐఏహెచ్ని డయాగ్నోస్ చేయాలంటే పేషెంట్కి ఫస్ట్ ఆ కంటి నరం వాచి ఉండాలి, ఎంఆర్ఐ నార్మల్గా ఉండాలి, ఎంఆర్ వీనోగ్రామ్ నార్మల్గా ఉండాలి, వెన్నులో నీరు తీసినప్పుడు ప్రెషర్ పై ఎక్కువైనట్టుగా మనకు తెలియాలి, ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఇడియోపతిక్ ఇంట్రాక్టల్ హైపర్ టెన్షన్ కండిషన్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సాధారణంగా చాలామంది ఈ మందుల ద్వారా వీళ్ళకి కంటి చూపు మెరుగయ్యి ఆ కంటి నరం వాపు తగ్గిపోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి మొదల నుంచి కూడా బరువు తగ్గడం విషయంలో ఎంతో స్ట్రెస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దీనికి పెర్మనెంట్ రిలీఫ్ అనేది వెయిట్ తగ్గడమే కాకుండా తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ప్రెషర్ చేస్తుంటాం. ఒక స్మాల్ ఫ్రాక్షన్ అంటే ఒక 5 to 10% మందులు వాడినా కూడా వాళ్ళకి కంటి చూపు డిటీరియేట్ అవుతుంటుంది. లేకపోతే మొదటి నుంచి కూడా వీళ్ళకి కంటి చూపు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అనిపించినప్పుడు తప్పకుండా సర్జన్ సలహాలు తీసుకుని వాళ్ళకి బ్రెయిన్ ప్రెషర్ తగ్గించేందుకు ఏవైతే ఆపరేషన్ చేస్తే వాళ్ళకి పరిస్థితి మెరుగవుతుందో డాక్టర్ డిసైడ్ చేసి ఆ పర్టికులర్ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కంటి చూపు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ అయిన తర్వాత కూడా వీళ్ళకి తలకాయ నొప్పి కంటిన్యూ అవ్వచ్చు. అవన్నీ అంచెలు వీళ్ళకి రెగ్యులర్గా మనం ఫాలో అప్ అవసరం. మళ్ళీ తలకాయ నొప్పి గురించి లేకపోతే కంటి చూపు గురించి మళ్ళీ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవుతుందా లేదా, వీళ్ళు వెయిట్ గెయిన్ అది సరిగ్గా మేనేజ్ చేస్తున్నారా అనేది విషయం కూడా మేము రెగ్యులర్గా పీరియాడికల్గా ఫాలో అవుతుంటాం.